ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? ఏదో తప్పు చేసినట్టు. జీవితంలో అందరూ పైకి రావాలని ఆశపడతారు. మీరు అదే చేశారు. శ్రీరామ్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. కారు, బంగ్లా అన్ని వస్తువులు ఉన్నాయి. నేనెవరినండి? ఆఫ్టర్ ఆల్ ఒక రిసెప్షనిస్ట్. శ్రీరామ్ మీ అమ్మాయిని డాక్టర్ని, మీ అబ్బాయిని ఇంజనీర్ని చేస్తానని చెప్పాడు. అది మీకు ముఖ్యం కదా. నా వల్ల కూడా అవుతుంది, కానీ ఇప్పుడు కాదు, రేపు, తర్వాత. అవునులేండి, ఎప్పుడో జరగబోయేదని నమ్ముకోకుండా ఇవాళ వెంటనే జరగబోతోంది కదా. మనకు అదే కదండి ముఖ్యం. పర్వాలేదండి, నేనేం ఫీల్ అవ్వట్లేదు. నిర్మల ఎక్కడున్నా బాగుండాలి, అది చాలండి నాకు. రేషన్లో అన్నీ తీసుకున్నాను. 5వ తారీఖు షుగర్ తీసుకోవాలి. అంటే మర్చిపోకుండా తీసుకోండి. కరెంటు బిల్లు కూడా కట్టేశాను. వచ్చే నెల కట్టక్కర్లేదు, ఆ తర్వాత నెల కడితే చాలు. 15వ తారీఖు వరకు టైం ఉంది. తర్వాత పాలవాడు వస్తాడు, 5 రోజులు బ్యాలెన్స్ అంటాడు. నేనంతా సెటిల్ చేసేసాను. మీరు అతనికేం ఇవ్వకండి. వస్తానండి. పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. అనకాపల్లికి ఒక ఎస్టీడీ చేసుకోవాలి. చేసుకోండి. ఎస్టీడీ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. హలో, నేను సంగీత సామ్రాట్ చిత్తూరు వి నాగి గారిని మాట్లాడుతున్నా. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నా. వచ్చే నెల కచేరీ చేయమన్నారు కదా, డేట్ చెప్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. అంటే అది మా వాళ్ళని అడిగి చెప్పాలండి. ఈ రోజు సింగపూర్ నుంచి డైరెక్ట్ గా మలేషియాకు వెళుతున్నాను. అక్కడ 1 వారం రోజులు ప్రోగ్రాం. అట్నుంచటే లండన్ కి వెళుతున్నాను. అక్కడ 2 డేస్ ప్రోగ్రాం. అట్నుంచటే ప్యారిస్ కి వెళుతున్నాను. తర్వాత స్విట్జర్లాండ్ వెళుతున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తే మీ ఊరు వస్తాను, లేదంటే 45 డేస్ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటాను. పర్వాలేదు పర్వాలేదు, అవన్నీ చూసుకున్నారండి. మీ డేట్లు కుదరకపోతే మేము వేరే ఎవరినైనా చూసుకుంటాం. హలో, భగవాన్నే అమెరికా నుంచి మాట్లాడుతున్నా. ఎస్ బాంబ్ బ్లాస్టింగ్ అప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్కి మొట్టమొదటిగా ఫోన్ చేసి చెప్పింది నేనే. ఇదిగోండి. ఎవరికి వారు సింగపూర్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నావంటే నువ్వేవైనా ఫీల్ అవుతున్నావా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? ఈ ఎస్టీడీ షాప్ జపాన్ లో పెట్టి 10 ఏళ్ళు అవుతుందిగా. ఆహా. హలో హలో సార్, నేను సూర్యని మాట్లాడుతున్నాను.
నిర్మలా ఉందా?